ఎంత క్రేజీ ఎక్కుతుంది. మొత్తం డిఫెండర్ అయితే ఎక్కేసింది. ఓకే, డిఫెండర్ అయితే మీకైతే ఎక్కేసింది. అంటే బీస్ట్ కార్ని ఎంత ఈజీ ఎక్కుతుంది చూసిరా. పోతుంది ఈజీగా వెళ్ళిపోతుంది. మీకు ఎంచేది చూసుకోవచ్చు. ఓకే, హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్సీ ట్రాక్ తెలుగు. అయితే ఈరోజు ఏంటంటే విశేషం ఏంటంటే ఇప్పుడే బండి అయితే వచ్చింది సోలాపూర్ నుంచి. మొత్తం లింట సబ్బులు వేసుకొని అయితే వచ్చేసింది అనమాట. సో ఇప్పుడైతే మనం సబ్బులన్నింటినీ డిస్ట్రిబ్యూట్ అయితే వేయాలి. ఎక్కడికంటే వేరే హౌస్కి అయితే షిఫ్ట్ చేయాలి. ఫస్ట్ చూసుకోవచ్చు మీరు ఎన్ని సబ్బులు ఉన్నాయో. మొత్తం పెద్ద సబ్బుల కట్టుకొని అయితే వచ్చేసింది ఫ్యాక్టరీ నుంచి. చూసుకోవచ్చు మొత్తంలో అయితే మన సైడ్కి అయితే వచ్చేసింది అనమాట. సో మా సైబర్ ట్రక్ అయితే మోసుకొని అయితే వచ్చేసింది. ఇక ఇక్కడ నుంచి మన క్రాలర్స్ మీద వేసుకొని ఇవన్నీ ఛాలెంజెస్ని కంప్లీట్ చేసుకుంటూ మనమైతే చూడొచ్చు. ట్రాక్ మొత్తం చూడండి ఫస్ట్ ఎంత పెద్దగా ఉందో. ఇవన్నీ సబ్బులు వేసుకొని మీదకైతే ఎక్కాలన్నమాట. ఎక్కి కిందికి దిగి ఇవన్నీ దాటుకుంటూ అవన్నీ దాటుకుంటూ సీదా వేరేజ్కి అయితే రావాలన్నమాట. మన బండ్లను వేసిన ఇవి ఆఫ్ రోడింగ్ బండ్ల మీద అయితే వేసుకొని అయితే పోయి ఆ వేరేజ్లో అయితే వేరేజ్ అక్కడ అన్లోడ్ చేసిన తర్వాత వేరే వాళ్ళ బండి వచ్చేసి లోడ్ వేసుకొని పోతుంది అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ వీటి మీద అయితే లోడ్ అయితే వేద్దాం. లోడ్ చేసిన తర్వాత వేసుకొని పోదాం. ఇక వేసుకొని పోయిన తర్వాత ఏ కారు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తుందో ఆ కార్కి అయితే పైసలు అయితే వస్తాయి. ఎన్ని 10,000 ఒక్క లోడింగ్కి. సో సక్సెస్ఫుల్గా తీసుకో అనేది ఇప్పుడు ఛాలెంజ్ అనమాట ఇప్పుడు వీటికి. ఇక నేనైతే లోడ్ అయితే వేస్తున్నా. సో కరెక్ట్ పట్టేటట్టు అయితే చూసుకోవాలి. చూసుకోవచ్చు ఫస్ట్ అయితే మనకి పెద్ద సోపులు వచ్చినాయి. ఇవి చూసుకోవచ్చు మీరు. మనం అయితే ఇప్పుడైతే లోడ్ అయితే వేసినాం. 2 కార్ల మీద సోప్స్ అయితే దీని మీద ఎన్ని పట్టినాయి, దాని మీద అన్ని పట్టినాయి. సో ఇప్పుడైతే ఇది ట్రాక్ మీద నుంచి అయితే పంపిద్దాం. సో సక్సెస్ఫుల్గా ఇవి డెలివరీ అనేది ఇప్పుడు వీటికి ఛాలెంజ్ అనమాట. చూద్దాం, వీడియో స్కిప్ చేయకుండా అయితే ఫుల్ అయితే ఇవ్వడర్రి. ఫస్ట్ అయితే మన డిఫెండర్ని అయితే పంపిద్దాం. చూసుకోవచ్చు మీరు. మన డిఫెండర్ అయితే మెల్లమెల్ల బయలుదేరుతుంది. ఓకే, సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఛాలెంజ్ ఫేస్ చేయడానికి అయితే రెడీగా ఉంది. మెల్లమెల్ల అవుతుంది. చూడు ఒక్క సైడ్ అయిపోయింది టైర్ మాత్రం. క్రేజీగా ఉంది ఇది. ఓకే, సబ్బుల డెలివరీ అయిందిరా బాబు. ఓకే మెల్లమెల్ల అయితే పోతుంది. ఓకే, ఫుల్ పవర్ ఉంది ఇంట్లో. అసలు ఆగడే లేదు. డిఫెండరే చూడొచ్చు. ఒక్క సైడ్ అయిపోయింది బండి. ఓకే, సక్సెస్ఫుల్లీ ఫస్ట్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసింది మన డిఫెండర్. ఓకే, సెకండ్ ఛాలెంజ్ దగ్గరికి అయితే వచ్చేసింది. ఇది చాలా గజిబిజి రోడ్ అనమాట ఇది. ఓకే, ఇలా నాకు తెలిసి దిగబడుతుంది అనుకుంటున్నా. సేమ్ రియల్ కార్ టైర్ ఎట్లా దిగబడుతున్నాయి సేమ్ అట్లా అవుతుంది. సక్సెస్ఫుల్లీ మన డిఫెండర్ అయితే సెకండ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసింది. ఓకే, ఇక థర్డ్ ఛాలెంజ్ దగ్గరికి అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి వెళ్తుందా, ఇట్లా దిగబడతా చూద్దాం. ఇంత ఈజీగా వెళ్ళింది చూసిరా. చూసుకోవచ్చు మీరు. మన డిఫెండర్ అయితే ఇది మీదకి ఎక్కుతుందా అనేది దీనికి ఇప్పుడు పెద్ద ఛాలెంజ్. చూద్దాం. 1 2 3 స్టార్ట్. ఓకే, ఒక సైడ్ పోతుంది ఇదైతే. చూసుకోవచ్చు మీరు. ఎక్కుతుందా అనేది దీనికి బడి పెద్ద ఛాలెంజ్ అది. ఓకే, ఫుల్ లోడ్ చేంజ్ చేయాలన్నమాట. ఓకే ఎక్కుతుంది డిఫెండర్. ఇట్లా ఎక్కుతుంది. ఎంత క్రేజీ ఎక్కుతుంది. మొత్తం డిఫెండర్ అయితే ఎక్కేసింది. ఓకే, మన డిఫెండర్ అయితే మీకైతే ఎక్కేసింది. ఓకే, మన డిఫెండర్ అయితే మొత్తంలో అయితే బ్రిడ్జ్ అయితే ఎక్కేసింది. కింద దిగించాలి దానిగా. ఓకే, మెల్లమెల్ల అయితే దిగుతూ ఉంది. ఓకే, సో ఇప్పుడు దీని నుంచి అయితే బయటికి వెళ్ళాలి. దీన్ని వెళ్తుందా ఎలా చూద్దాం. ఓకే, దీంట్లో నుంచి మంచిగా పోతుంది మన డిఫెండర్. ఎందుకంటే వెయిట్ మొత్తం ఒకటే సైడ్ అయిపోయింది. ఇప్పుడు మనం అనుకున్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఈ కట్టెల మీకు వెళ్ళాలి. వెళ్తుందా ఎలా చూద్దాం. ఓకే, రే ఇంకా పడిపోతుంది బండి. ఓకే, మెల్లమెల్ల పోతుందా. పోతుంది ఈజీగా వెళ్ళిపోతుంది. మీకు ఎంచేది చూసుకోవచ్చు. సక్సెస్ఫుల్లీ ఇంత దూరం అయితే వచ్చేసింది. చూసుకోవచ్చు. ఓకే, సక్సెస్ఫుల్లీ దీంట్లోకి దిగింది. దీంట్లోకి వెళ్ళాడు. ఇప్పుడు దీనికి పెద్ద టాస్క్. చూద్దాం దీంట్లోకి వెళ్తా ఎలా చూద్దాం. ఓకే, డాన్స్ ఫుల్ పవర్ ఉంది దీంట్లో. ఓకే,
మళ్ళీ వెనకే తీసుకున్నా. సైడ్కి అయితే వాళ్ళలేదు ఇప్పుడు. ఓకే డ్యాన్స్ చేస్తుంది మన బండి సుమారు కొత్తలో అయితే. ఓకే ఇట్లా ఆడుతుంది చూడు బండి. మొత్తం గోటిలో మొత్తం రివర్స్ చేసి పడేసింది మన బండి. ఇక మన డిఫెండర్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినట్టు. గోటిలో ట్రాక్లకి అయితే వచ్చేసింది. ఓకే డిఫెండర్ ఈజీ ఉంటుంది అయితే. అసలు వెళ్ళడానికి ఇంటికి చూడండి ఇక్కడ ఎంత స్లిప్ అవుతుంది. అది స్లిప్ అవుతుంది బండి కదండి. కష్టపడతా ఉంది. ఓకే మొత్తంలో అయితే డిఫెండర్ ఇక్కడ దాకా వచ్చేసింది. టర్నింగ్ తీసుకొని మీకు ఎక్కాలన్నమాట ఇప్పుడు మళ్ళా. ఓకే తీసుకొచ్చి మీకైతే ఎక్కిద్దాం ఇక. బీస్ట్. ఓకే మీకైతే ఎక్కేసింది మన బీస్ట్. డ్యాన్స్ చేస్తుంది ఇక మన బీస్ట్ అయితే మీదకైతే ఎక్కుతుంది ఇప్పుడు, అది చూసుకోవచ్చు. ఓకే ఎక్కేసింది. ఇక్కడైతే డ్యాన్స్ చేస్తుంది. సో కిందకైతే దించాలి ఇప్పుడు. సక్సెస్ఫుల్లీ డెలివరీ అయితే ఇచ్చేసింది. ఓకే మన బండి అయితే బయలుదేరుతుంది డెలివరీ నీకు. ఆవిడే లేదు, ఇది బీస్ట్ కార్. ఇది యాక్చువల్గా బీస్ట్ ఒక్క సైడ్ అయిపోతుంది మొత్తం. ఇది సక్సెస్ఫుల్గా డెలివరీ ఇస్తా. అసలు ఒక్క సైడ్ ఇట్లా అయితే లేదు, ఒక్క సైడ్ ఇట్లా వాళ్ళలేదు. మన బీస్ట్ కార్ అయితే సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఛాలెంజ్ సెకండ్ ఛాలెంజ్ ఇట్లా కంప్లీట్ చేసింది. ఈ ట్రాక్లకి అయితే వచ్చేసింది అనమాట. రాళ్ళ ట్రాక్ నుంచి వెళ్తా ఎలా చూద్దాం. ఓకే ఇంత క్రేజీగా వెళ్ళింది చూసిరా. ఓకే ఇంకే తీసుకొని మీకైతే ఎక్కిద్దాం మీకు. ఓకే మీద లోడ్ అయితే వేసినాం, అది చూసుకోవచ్చు. డిఫెండర్ ఇది అసలు అది ఏంటో ఎక్కుతుంది బీస్ట్ కార్ని. ఇంత ఈజీ ఎక్కుతుంది చూసిరా. ఓకే మొత్తంలో అయితే ఇక్కడికైతే వచ్చేసింది మన బీస్ట్. సో మన సక్సెస్ఫుల్లీ మన బీస్ట్ కార్ అయితే ఇది ఎక్కేనీకైతే ట్రై చేస్తుంది. ఆల్మోస్ట్ ఎక్కేసింది. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి కిందికి దిగాలి. ఓకే సో మన బీస్ట్ని అయితే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పొజిషన్లో పెట్టాల్సి వస్తుంది మన ఇవి సబ్బులు బీస్ట్ కార్ మీద. సో ఇంత ఈజీ ఎంత మెల్లగా దిగుతుంది ఇప్పుడు కిందికి అన్ని సబ్బులు వేసుకొని. ఓకే పొజిషన్లు చేంజ్ చేయాల్సి వస్తుంది సబ్బులు అవి ఎక్కేటప్పుడు. ఓకే ఫుల్ పవర్ ఉంటుంది దీంట్లో అయితే. సక్సెస్ఫుల్లీ కిందికి అయితే దిగేసింది అనమాట మన బీస్ట్. ఓకే ఫైన్ చూడవచ్చు మీరు. వావ్ క్రేజీ క్రాలర్ ఇది, ఎంత ఈజీగా వెళ్తుంది చూసిరా. సో డిఫెండర్ ఇలా ఇది ఇట్లా ఇటు దాకా వచ్చేసింది. సో ఇప్పుడు దీనికి ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మీదకి ఎక్కేసి అటు వెళ్ళాలన్నమాట. ఓకే ఇప్పుడు దీన్ని మీకు ఏంటంటే అటు అయితే పోవాలి. చూద్దాం వెళ్తా ఇలా చూద్దాం. క్రూజ్ కంట్రోల్ పెడితే మన క్రాలర్ దీనికి వెళ్తా ఇలా చూద్దాం. దాని పైలు ఇట్లా సగమే ఉన్నాయి, అందుకే నేను క్రూజ్ కంట్రోల్ అయితే పెడుతున్నా. ఓకే వెళ్తుంది అనుకుంటున్నా. సైడ్కి అయితే పడిపోవద్దు, సైడ్కి అయితే పడిపోతే ఫెయిల్ అయ్యేటట్టు ఇక మిషన్. ఎందుకంటే ఒక పెద్ద ఛాలెంజ్ ఎక్కలేకపోయింది మనది. సో ఎంత మెల్లగా వెళ్తుంది చూసిరా బీస్ట్. మీద ఎంత లోడ్ ఉంది, సుమారు ఒక 2 కిలోల దాకా ఉంటుంది మీద లోడు. అయినా కట్టల ట్రాక్ మీద నుంచి ఎంత ఈజీగా వెళ్తుంది చూసిరా. ఓకే ఓకే సగం అయితే రీచ్ అయిపోయింది. ఇంకా జరంతా పెండింగ్ ఉంది మీదకి ఎక్కనికి. ఓకే మన బండి అయితే మెల్లమెల్ల కదులుతూ ఉంది. ఓకే మొత్తం అలా క్రేజీ అయితే కంప్లీట్ చేస్తుంది మెషిన్ని. ఇంకా కట్టలు కూడా రెట్లు వేస్తున్నాయి ఇంకా. ఓకే ఫస్ట్ అన్నిటిని చేయదా అదే ఇప్పుడు ఛాలెంజ్ దీనికి. కట్టెల ట్రాక్లకి అయితే వచ్చేసింది మన బీస్ట్ కారు. మీద లోడ్ వేసుకొని అయితే వచ్చేసింది. సక్సెస్ఫుల్గా డెలివరీ ఇవ్వాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే
లాస్ అవుతాం అనమాట మనం. ఓకే దిగేసింది. యాక్చువల్గా క్రూజ్ కంట్రోల్ ఉంది, నేను ఏం కంట్రోల్ చేస్తున్నాను, రిమోట్ అట్లా ఇచ్చి పెట్టేసిన ఎవరి ఆటోమేటిక్ అదే వెళ్తుంది మెల్లగా. సో గోటీల ట్రాక్ నుంచి పెద్ద ముష్కిల్ అనమాట. ఇప్పుడు ముష్కిల్ టాస్క్ ఇది. మీద లోడ్ ఉంది కాబట్టి ఏం స్లిప్ కాదనుకుంటాను నేను. అయినా స్లిప్ అవుతుంది అయ్యో చూడు. ఓకే క్రూజ్ కంట్రోల్ ఉంది కాబట్టి ఏం స్లిప్ అవుతలేదు, మెల్లగా నడుస్తుంది అనమాట బండి. సో వెనక తీసుకొని మొత్తం కట్ చేస్తున్న బండిని. ఓకే కట్ చేసిన. ఓకే ఓకే సక్సెస్ఫుల్లీ గోటీల ట్రాక్ నుంచి అయితే బయటకి అయితే వచ్చేసింది. ఓకే ఇప్పుడు మీదకైతే ఎక్కాలన్నమాట. ఓకే ఎక్కదా సక్సెస్ఫుల్గా మీదకి ఎక్కదా అనేది దీనికి పెద్ద ఇప్పుడు టాస్క్. రే చూసుకొచ్చేది ఇట్లా స్లిప్ అవుతుంది ఫైర్. ఓకే మళ్ళీ అయితే ఎక్కింది. రే ఫైర్ చూడండి, క్రూజ్ కంట్రోల్ ఉంది, ఎంత ఈజీ ఎంత కామ్గా వెళ్ళిపోతుంది మన బండి. వావ్. ఓకే ఫస్ట్ మిషన్ అయితే కంప్లీట్ చేసింది. లాస్ట్ మిషన్ ఇంకొక మిషన్ ఉంది. దీని పయ్యాలు చిన్నగా ఉన్నాయి, యాక్చువల్గా చూడొచ్చు చిన్నగా ఉన్నాయి దీని పయ్యాలు. సో ఇలా దిగబడుతుంది అనుకుంటున్నా. ఓకే ఓకే క్రేజీగా దిగుతుంది. ఓకే ఓకే ఇంకొక ఛాలెంజ్ ఉంది దీనికి. కిందికి దిగాలి మన బీస్ట్ కారు. సబ్ అయితే ఆల్రెడీ వాడేసింది. సక్సెస్ఫుల్లీ డెలివరీ అయితే ఇచ్చేసింది మన బీస్ట్. చూడొచ్చు దాని పాయాలు చూడండి ఎట్లా నీపినాయి మొత్తం.